లూకాసు వార్త 1వ అధ్యాయం 20వ వచనం. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును అన్నాడు. వాటి కాలమందు, మన కాలం కాదు. ఎవరి కాలం? మనం కూడా చాలాసార్లు ప్రార్థన. ఎలిజబెత్ అలాగే అనుకుంది, ప్రభువా జకరియలు ఇద్దరు, మేము నీ బిడ్డలం కదా, మీ సేవకులం కదా, యాజక వంశం కదా, బిడ్డ నీ ప్రభువా, నువ్వే కదా బిడ్డని ఇస్తావు. ఎన్ని అనుకొని ప్రార్థన చేశారో వాళ్ళు, ఎంతగా ఎదురు చూచారో బిడ్డ కొరకు. తన బిడ్డ కలగలేదే. జవాబు రాని ప్రార్థన. ఎదురు చూచి మనం అంటామే, కళ్ళు బరువెక్కిన ప్రార్థన, ఆశ నిరాశ అయిన ప్రార్థన. ఇంకా దేవుని కొరకు ఎదురు చూడడం ద్వారా ఏంటి ప్రయోజనం? అంచిన స్థితి వెళ్ళదు. కానీ విషయం ఏంటో తెలుసా? భక్తిని మానలేదు, అది గొప్ప విషయం. భక్తి చల్లారిపోలేదు, లేదా వెనకంజి వేయలేదు. ఇంకా భక్తి చేయడం ద్వారా వచ్చిన లాభం ఏమిటని లాభాలు బేరీజు వేయలేదు వీళ్ళిద్దరూ. ఇది భక్తి. అందుకే ప్రభు అంత మంచి సాక్ష్యం చెప్పాడు, వారు దేవుని దృష్టికి నీతిమంతులు అని. సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిందారహితులుగా నడుచుకొని అనే మాటను మనం వీరిలో చదువుతాం. మనం ప్రత్యేకంగా వింటున్నారా? కానీ మీకు ఒక నిరీక్షణ ఉంది. నేను ఒక మాట అంటాను, జాగ్రత్త వినండి. వారి సేవా దినాలు అయిపోయినాయి. దేవుని దూత చెప్పినట్టుగా ఆమె గర్భము ధరించింది. 5 నెలలు ఎవరి కంట పడలేదు. ఇదే కారణం కదా. ఈ వయసులో నాకు పిల్లలు ఏంటని గుడారం వెనక ఆమె నవ్వు, 5 నెలలు నేను ఎందుకు కనిపించాలని ఇవి దాక్కోవటం. దీని వెనక పరమార్థం ఏంటంటే సమాజానికి భయపడి. దట్ ఈస్ ద రీజన్. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని కొరకు జీవించాలి అని అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి సమాజాన్ని ఎదుర్కోవాలి మీరు. సమాజానికి ఒక అలవాటు, మిమ్మల్ని నిందించడం తప్ప ప్రోత్సహించడం సమాజానికి తెలియదు. మిమ్మల్ని అపార్థం చేసుకోవడం తప్ప మిమ్మల్ని అర్థం చేసుకోవటానికి సమాజం ఎప్పుడు ముందుకు ఉండదు. మీ మీద చెప్పే మంచి సాక్ష్యాన్ని సమాజం అంగీకరించదు, చెడ్డ సాక్ష్యం అంగీకరిస్తుంది. నువ్వెంత మంచివాడివో నీ పక్కన వ్యక్తి ఇతరులకు చెప్పడం, నువ్వెంత చెడ్డవాడివో ఇతరులకు చెప్తాడు. దట్ ఈజ్ సొసైటీ. ఆ సమాజంలో మనం ఉన్నాం కాబట్టి ఆ సమాజం చెప్పినట్టు మనం ఎందుకు వినాలి? ఎప్పుడైనా ఆలోచించారా? డాక్టర్ నోవా మంచివాడు అంటే సమాజం వదిలేయండి అంటుంది. మీకు ఒక విషయం తెలుసా? ఆయన చేసిన పని ఎంత చెడ్డోడు అంటే, ప్లీజ్ ప్లీజ్ చెప్పు నాకు చెప్పు. వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్? ఏమి ఇంట్రెస్ట్ అండి? దట్ ఈస్ సొసైటీ. అక్కడ ఉన్నాం మనం. సమాజాన్ని ఎదిరించాలి మనం. యేసుక్రీస్తు ప్రభు సమాజాన్ని ఎదిరించాడు. ఆ సమాజ పాలకుల యొక్క భక్తిహీనతను దేవుడు ఎండగట్టాడు. అవును, భయపడి ఎలిజబెత్ 5 నెలలు ఎవరికంట. ఇప్పటిదాకా ఏమన్నారు? వాళ్ళు భక్తి చేస్తారు కానీ వాళ్ళకి ఎవరు లేరు, పిల్లలు లేరు. ఇప్పుడు దేవుడు ఆమె గర్భవతి వస్తే తెలుసా ఈ వయసులో పిల్లలింది. ఇప్పటిదాకా ఏమన్నారు? ఎవరు లేరు. మళ్ళీ ఇప్పుడు గర్భం ధరిస్తే ఏమంటారు? ఈ వయసులో ఏది ఎటు పోవాలి మనం. అందుకే ఆమె ఎవరి కంట పడకుండా ఇష్టం కలగలేదా? ఓకే, అవును. ఒక మాట, జకరియా నీ ప్రార్థన చెప్పండి. నీ ప్రార్థన అంటే జకరియా నీవు నా జ్ఞాపకములో ఉన్నావు. నీ భార్య అన్నాడు, చూసారా? నీ భార్య ఎవరామా? దేవుని ప్రమాణం. 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు. దేవుడు మన జీవితాలలో ఈ 2 విషయాలు, ఈ 2 అనుభవాలు మన జీవితంలో ఉండాలి. దేవుని జ్ఞాపకం జకరియా, దేవుని ప్రమాణం, దేవుని యొక్క వాగ్దానం ఎలిజబెత్. ఈ 2 తప్పిపోవు. ఇది గుర్తుపెట్టుకోవాలి. 2, దేవుడు నిన్ను మరిచిపోవుట అసంభవం. ఎంత తెలుసా? నక్షత్రములను వాటి సంఖ్య తెలుసు, వాటికి పేర్లు కూడా ఆయనే తెలుసు.